ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనము. నిర్దోషి అంటే దోషము చేయనివాడు, ఏ తప్పు చేయనివాడు. మనుషులు కాదు నిన్ను నిర్దోషి అనాల్సింది, మనుషుల దృష్టిలో కాదు నువ్వు మంచివాడిగా కనిపించాల్సింది. దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచాలి. దేవుని దృష్టిలో నీ మంచితనం, నిజాయితీ, పవిత్రత కనిపించాలి. ఆత్మలో కపటం లేనివాడు. కపటం అనగానే చాలా అర్థాలు వస్తాయి. మోసం, మత్సరం, ద్విమనస్సు అంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తించడం, ఆలోచించడం. ఈ ప్రవర్తన లేనివాడు దేవుని దృష్టిలో ధన్యుడు. మరి మనలో ఉన్న క్వాలిటీస్ దేవుడు చెప్పిన వాటితో సరిపోతున్నాయా? నోటితో చెప్పడం ఈజీనే, జీవితంలో చూపించడం చాలా కష్టం. మరి మనం చూపించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.